ఇటీవల నేను ఒకసారి చూశాను, ఒక పత్రికల్లో కూడా చూశాను, సినీ నటుడు కృష్ణుడు ఉన్నారు, కృష్ణుడికి సంబంధించిన ఒక అపార్ట్మెంట్ విషయం కూడా కబ్జాకు గురైంది. దాంట్లో కార్తిక్ రెడ్డి గారి దాంట్లో మీరు చెప్తారా? నేను చెప్తాను. కృష్ణుడిని మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయండి, నా రిక్వెస్ట్. ఇప్పుడైనా కృష్ణుడు మనస్ఫూర్తిగా గుండె మీద చేయేసి చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఇప్పుడు ఈ టైంలో పోయి కృష్ణుడిని అడగండి, నిజంగానే మేము ఇబ్బంది పెట్టున్నామా, కార్తిక్ ఇబ్బంది పెట్టాడా, కార్తిక్ డైరెక్ట్ వచ్చాడా మీ దగ్గరికి, లేకపోతే సబితమ్మ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి కార్తిక్ని పంపించి మీకు ఏంటంటే మా అక్కడ 2000 గజాల భూమి ఉంది, 50,000 గజాలు 200 గజాలు ఉండొచ్చు ఆయన అది స్థలం. 200 గజాల కోసం కక్కుర్తి పడతామండి, ఒక అపార్ట్మెంట్ కోసం కక్కుర్తి పడతాం. అపార్ట్మెంట్ కూడా కాదమ్మా, 150 గజాల భూమే. ఎందుకు కృష్ణుడు అనేట ఆయన ఆ చక్కర్లో పడి ఎవరేం చెప్తే విన్నాడో నాకు తెలీదు. నేనేమంటున్నంటే మా ఫాలోవర్స్ ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టి ఉంటాడు అనుకోండి, అదే కృష్ణుడు 2 సార్లు నా దగ్గరికి వస్తే నేనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి నా వాళ్ళు అక్కడ ఉన్నా కూడా తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టని చెప్పాను. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు సబితమ్మ ఫాలోవర్స్ ఎవరన్నా కృష్ణుడికి ఇబ్బంది పెడుతున్నారంటే ఆయన ఒక పేరు చెప్పాడు, అతను కూడా తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టమని చెప్పాను నేను. అయినా కూడా ఎందుకు నిందేశారనే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ కృష్ణుడు అనేట ఆయన ఎవరైతే మీరు చెప్తున్నారో ఆయనకు మనసు అనేది ఉంటే డెఫినెట్గా ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీలాంటి ఎవరైనా అడిగితే వాస్తవం చెప్తే బాగుంటుంది. ఇప్పుడు అదే ఇంట్లో ఆయన ఉన్నాడు, ఇల్లు కట్టుకొని చక్కగా, మళ్ళీ నేను ఆయన ఇంట్లోకి పోయి వచ్చాను తర్వాత కూడా. కాఫీ తాగారా? తాగా. నన్ను మాత్రం పిలవలేదు చూడండి. అంటే నేను అద్దెనుకో పోయినా రాజు ఆయన సినిమా యాక్టర్ ఒక అతను ఉన్నాడు కదా, ఆ పిల్లోడు పక్కకే ఇది. మీరు చెప్పండి, ఎందుకు అపవాదం వచ్చింది మీకు? మీకు కృష్ణుడికి ఏమైనా పరిచయం ఉందా? అసలు ఒకసారి ఇలా కూర్చొని కూడా మాట్లాడలేదు అని కృష్ణుడి గారు. ఆయన సినిమా కూడా చూడలేదు ఒకసారి కూడా. ఏదో ఒక రోజు పండుగ ఉంది, ఆ రోజు ఉగాదో దసరా నాకు గుర్తులేదు. నేను మరి ఇతను కూర్చొని టీవీ చూస్తున్నాం, దాంట్లో కథలకు 50 కోట్ల భూమి అని టీవీ చూస్తూ ఇట్లా కూర్చొని టీ తాకుంటూ టీవీ చూస్తుంటే ఇట్లా వేస్తారు కదా మీరు బ్రేకింగ్ న్యూస్ లో, అట్లా 50 కోట్ల ప్రాపర్టీ కబ్జా, డేగలు. ఎవడరా నాన్న 50 కోట్ల కబ్జా పెట్టి ఇద్దరం చూస్తున్నాం కూల్ గా. తిరిగింది స్టోరీ, ఆఖరికి వస్తే వీడి పేరు వచ్చింది. 3-4 ఫొటోస్ చూపించారు, ఈ ఫోటో. ఎవరబ్బా ఇంతగానం చెప్తున్నారు స్టోరీ ఎవరని మంచి కూల్ గా కూర్చొని చదువుతున్నాం. లాస్ట్కి వస్తే వీడి పేరు. ఎలా అనిపించింది మీకు అప్పుడు? అదే డిప్టీ సీఎం రాజనరసింహ, దామోదర్ రాజనరసింహ వాళ్ళ పిఏది కూడా ఒక ఇల్లు చూపించారు. అది చెప్పాడు కూడా, దామోదర్ రాజనరసింహ పిఏ డిప్టీ సీఎం వాళ్ళ పిఏని కూడా వదలలేడు ఈయన. అసలు ఆ పిఏ ఎవరో వీడికి తెలీదు. అతను నా దగ్గరకు వస్తే ఇల్లు కట్టుకునే పర్మిషన్ ఇస్తలేడమ్మా, సర్పంచ్ సతాయిస్తున్నాడు, అదే రాజనరసింహ గారు పిఏ నా దగ్గరకు వస్తే నేను చెప్పి పర్మిషన్ ఇప్పించిన కట్టుకోమని ఇల్లు అది చూపిస్తారు. అక్కడక్కడ మా వాళ్ళు కూడా, అంటే మా ఫాలోవర్స్ కూడా కొంచెం పేరు వాడుకొని అది పాడు చేశారని కూడా నాకు అనిపిస్తుంది అన్న. కొంచెం వాళ్ళకి అందుబాటులో ఉండడం అంటే ఫాలోవర్స్ కూడా వాడుకున్నారని నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే నేను అనేది ఇప్పుడు ఏదైతే మీరు కృష్ణుడు అన్నారో, బేసిక్గా ఆ పిల్లోడు ఎవరైతే ఉంటారో అక్కడ ఎవరి పేరు అయితే చెప్తుంటే ఆ పిల్లోడు రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. ఏదంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ దాంట్లో కార్తిక్ని తెస్తేనే వీళ్ళు పక్క జరుగుతారని ఇంటెన్షన్తో తెచ్చి ఉంటారు పేరు అనుకుంటాను నేను. అక్కడ అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటాడు, అది కొత్తగా కాదు. దానికి కార్తిక్కి రంగుబులిమి, కార్తికే చేస్తున్నాడు అన్నట్టు ఇప్పుడు కూడా చేసుకుంటుండే ఆ పిల్లలు. నేను ఇదే ఒక ఛానల్, ఏదైతే ఛానల్లో 50 కోట్ల ప్రాపర్టీ కబ్జా పెట్టిండని స్టోరీ వేస్తే అదే ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా పలానా ల్యాండ్ మీరు 50 కోట్లు వస్తుంది అంటున్నారు కదా, పలానా ఏరియాలో మణికొండ లాంటి ఏరియాలో, అక్కడనే పక్కకి నాది ఒక 1000 గజాలు ఉంది, తీసుకొని నాకు 50 కోట్లు ఇచ్చేయరా అని అడిగా. ఏమన్నారు? లే మేడం వెరిఫై చేస్తాం వచ్చింది స్టోరీ అంటే. మరి ఆపు, మరి ఇప్పుడు లేదన్నాడు, నేను వస్తా. నువ్వు చెప్తున్న డిప్టీ సీఎం వల్ల పిఏది, నేను వస్తాను, అక్కడికి వెళ్దాం పద. నువ్వు చెప్తున్న ఆ స్ట్రక్చర్ ఏదో చూపిస్తున్నావు, అక్కడికి వెళ్ళి నిల్చొని అడుగుదాం పద, అక్కడ ఎవరున్నారు. నువ్వు చూపిస్తున్న కృష్ణుడు గారి ఇంటికి పోదాం పద, నేను వస్తాను. నా కొడుకు తప్పు చేసి ఉంటే మీ ముందరే నేను తీసుకుపోమని చెప్తా పోలీస్ వాళ్ళకి, నేను వస్తాను పదండి. నా మీద ప్రచారం అనేది అక్కడి నుంచి సరే 1000 గజాలు అక్కడ ఉందంటున్నా నేను. ఇప్పుడు నా 1000 గజాలు తీసేసుకొని నాకు 50 కోట్లు ఇచ్చేయి, నాకు ఇంకేమవుతు. అంత ప్రాపర్టీ రేట్ ఉంది అంటున్నావు కదా. ఒకటి ఇట్లా ఎల్బీ నగర్లో ఒకరోజు నేను ఆఫీస్లో ఏదో మీటింగ్లో ఉన్న, స్క్రోలింగ్లో వస్తూనే ఉన్నాయి, మళ్ళీ కార్తిక్ పేరేసి కబ్జా, హోమ్ మినిస్టర్ గారు కొడుకు హంగామా. ఎందుకు 50 గజాల భూమి అట ఎల్బీ నగర్లట ఒక లేడీది, మాకేం సంబంధం. తర్వాత ఆమె పిలిచి దబాయించి తిడితే పోలీసు వాళ్ళు చెప్పింది ఆమె వాస్తవం కాదని. 50 గజాలు ఇక్కడికి వెళ్ళిపోయి ఎల్బీ నగర్లో, ఎన్టీఆర్ నగర్లో 50 గజాలు కబ్జా పెట్టుకోవాలి. ఎన్ని బుట్టి ఇచ్చారండి? నేనంటే నీ పుట్టి ఇచ్చే వాళ్ళకి కానీ అసలు రాజకీయం, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరు అసలు రాజకీయాలు లేరు. ఫస్ట్ టైం సబితమ్మ ఒకటి వచ్చింది, సబితమ్మ కొడుకు ఒక్కడే అరాచకం చేస్తున్నాడు.
ఎక్కడండి చూపియండి ఇప్పుడు. అప్పుడు నేను హోమ్ మినిస్టర్ ఉన్నా కాబట్టి ఫ్యాక్ట్స్ ఎవరు బయటికి దేరన్నారు. ఇప్పుడు మేము హోమ్ మినిస్టర్ లేము, పదవులో లేము. మేము చేసిన తప్పులన్నీ ఇప్పుడు తీసుకురావచ్చు కదా. మేము ఎవరినైతే వేధించినామో, కార్తీక్ ఎవరినైతే వేధించినో వాళ్ళందరూ వచ్చి చెప్పొచ్చు కదా. ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేసి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళందరూ వచ్చి నోరిప్పొచ్చు కదా. ఎక్కడండి రాజకీయంగా నన్ను ఎదుర్కోవడానికి చేతగాక ఇంటర్నల్గా జరిగిన రాజకీయాలలో లేకపోతే నా పదవి టార్గెట్తోనో వాడు బ్లేమ్ అయిపోయాడు. నా హోమ్ మినిస్టర్ నాకు రావడమే మన దురదృష్టం. నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.